వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉప్పలగొత్తం మండలం ఎస్యానం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆంధ్రా గోవా కోకో బీచ్. కోకో బీచ్ అంటే KOCO అంటే కోనసీమ కొబ్బరి, కోనసీమ కోకోనట్. ఈ బీచ్కి పేరు గత సంవత్సరం సంక్రాంతి సంబరాలు ప్రారంభించినప్పుడు గౌరవ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు ఈ పేరుని ప్రకటించారు. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే భారీ స్థాయిలో ఒక కొత్త బైపాస్ రోడ్ నిర్మించి అలాగే మిగిలినటువంటి రోడ్లన్నీ ఆధునీకరణ చేసి కలెక్టర్ గారు ఏదైతే ఈ యొక్క సంక్రాంతి బీచ్ ఫెస్టివల్కి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు గవర్నమెంట్ నుంచి. అలాగే ఇటీవల ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ బీచ్ ఫెస్టివల్ని రాష్ట్ర పండగగా ప్రకటించమని నేను కోరాను. దానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో, టూరిజాన్ని కూడా పరిశ్రమలుగా గుర్తించారో, దాంట్లో భాగంగా ఇప్పుడు ఎస్యానం గ్రామంలో ఉన్నటువంటి ఈ టూరిజం ఏదైతే మీరు చూస్తున్నారో ఒక రెస్టారెంట్ కడుతున్నాం. అలాగే 4000 మంది కూర్చుని ఈ కార్యక్రమాలు వీక్షించేలాగా శాశ్వతమైనటువంటి ఈ ఓపెన్ ఆడిటోరియం కడుతున్నాం. దానికి తోడు మళ్ళీ డైనింగ్ హాల్ కూడా కట్టబోతున్నాం. ఇదే కాకుండా ఒక బస్ స్టాండ్ కూడా నిర్మించబోతున్నాం. అలాగే డ్రెస్ చేంజింగ్ రూమ్ ఒకటి నిర్మించబోతున్నాం, బాత్రూములు నిర్మించబోతున్నాం. ఇవన్నీ నిర్మించి అంబేద్కర్ కోనసీమ జిల్లా కానీ పక్క రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కానీ అందరికీ రేపు జరగబోయే 2026 జనవరి సంక్రాంతి పండగకి ఏదైతే బీచ్ ఫెస్టివల్ జరుగుతున్నాయో ఆ బీచ్ ఫెస్టివల్కి అన్ని ఏర్పాట్లు చేసి గత సంవత్సరంలో రోజుకి 25,000 వస్తారని కార్యక్రమం ప్రారంభించాం. కానీ రోజుకి 1,00,000 మంది వచ్చారు. ఇప్పుడు రోజుకి 2 లక్షలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఎన్ని రోడ్లు ఊళ్ళోకి రావటానికి ఉన్నాయో, ఎన్ని రోడ్లు బయటకు వెళ్ళటానికి ఉన్నాయో అన్ని రోడ్లని మరి నిర్మించడమే కాకుండా ఒక బైపాస్ను కూడా నిర్మించి ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టూరిజంలో రాబోయే భవిష్యత్తు ప్రాజెక్టులకి ఈ యొక్క ఎస్యానం కోకో బీచ్, ఆంధ్రా గోవా కోకో బీచ్ ఇదే ప్రధాన వెన్నెముకగా మారేలాగా, దీనికి అన్ని విధాలుగా అన్ని హంగులు తీసుకొచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి గారి యొక్క సపోర్టుతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎమ్మెల్యేగా నా వంతు కృషి చేస్తున్నాను. నా జయం ఒకటే, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2 ప్రధానమైనటువంటి పరిశ్రమలకు అవకాశం ఉంది. ఒక పరిశ్రమ టూరిజం పరిశ్రమ, రెండో పరిశ్రమ ఆక్వా పరిశ్రమ, మూడో పరిశ్రమ కొబ్బరి పరిశ్రమ. ఈ 3 పరిశ్రమల్ని ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతో ఈ 3 పరిశ్రమల్ని భవిష్యత్తులో తీసుకొచ్చి అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వదిలేసినాయో దానికి బదులు రెట్టింపు పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్తులో అంబేద్కర్ కోనసీమ జిల్లాని కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించే జిల్లాగా, టూరిజం జిల్లాగా మార్చడానికి అన్ని విధాలుగా అవకాశం ఉంది, చేస్తారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.